అనగనగా ఒక పేద కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను తెల్లారక ముందే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు అతని గొడ్డలి కాలవ గట్టున చెట్టు నరుకుతూ నీటిలో పడిపోయింది. అతను ఎన్నోసార్లు వెతికినా దొరకలేదు. ఇవ్వలేదు, కత్తెలు కొట్టలేను, దాంతో తిండి దొరకదు అని బాధపడ్డాడు. తన కష్టాన్ని చూసి అతను కళ్ళు మూసుకుని వనదేవతను ప్రార్థించాడు. దేవత, ఏదో చెయ్యి, నా గొడ్డలి దొరకాలి అని గుండెతో అడిగాడు. వనదేవత నీళ్ళలోకి దిగింది. ముందుగా బంగారు వెండి గొడ్డలి చూపించి ఇది నీదా అని అడిగింది. కానీ అతను నిజాయితీగా చెప్పాడు, కాదు తల్లి, ఇవి నాది కాదు. తరువాత వెండి గొడ్డలి, ఇది నీదా? అతను మళ్ళీ కాదు, ఇది కూడా నాది కాదు. చివరికి ఇనుపు గొడ్డలి చూపి అడిగింది. అతను సంతోషంగా అవునమ్మా, ఇదే నాది అని స్వీకరించాడు. వనదేవత అతని నిజాయితీని మెచ్చి బంగారు, వెండి, ఇనుపు అన్ని గొడ్డలను అతనికి ఇచ్చింది. తన నిజాయితీ వల్ల అతను బహుమతులు పొందాడు. తన కుటుంబ పరిస్థితిని మార్చుకున్నాడు. కానీ ఒక షావుకారు అదే ప్రయత్నం చేసి అబద్ధం చెప్పాడు. వనదేవత కోపం వచ్చి అతనికి ఏ గుడ్డని కూడా ఇవ్వలేదు. పిల్లలు, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. అబద్ధం, అత్యాశ చివరికి నష్టమే తెస్తాయి.